ఫ్రెండ్స్, ఈ రోజుల్లో సమోసా నుంచి నూడిల్స్ వరకు మనం తినే రుచికరమైన అన్ని ఆహారాల్లో కూడా మైదా ఉంటుంది అనేది యథార్థమైన విషయం. ఇంకా చెప్పాలి అంటే ఈ రోజుల్లోని ఎన్నో జంక్ ఫుడ్స్లో మైదాను ప్రధానమైన ఆహార పదార్థాల్లో ఒకటిగా ఉపయోగిస్తున్నారు. అయితే మీరెప్పుడైనా అసలు మైదా ఎలా తయారవుతుందో ఆలోచించారా? ఫ్యాక్టరీలో అసలు మైదాను ఎలా తయారు చేస్తున్నారో ఎప్పుడైనా ఒక్కసారైనా సరే ఆలోచించి చూసారా? ముఖ్యంగా అసలు మైదా పిండికి గోధుమ పిండికి ఉన్న తేడా ఏమిటి? నిజంగా ఇది చాలా మందికి తెలియని ఒక పెద్ద ప్రశ్న అని చెప్పుకోవాలి. కానీ ఈరోజు మనం ఈ వీడియోలో ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అయితే వీడియోని పూర్తిగా చూసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఏ విధంగా అయితే గోధుమ పిండిని తయారు చేస్తారో అదే విధంగా ఆ గోధుమలతోనే మైదాను కూడా తయారు చేస్తారు. కానీ మైదా గోధుమ పిండితో పోలిస్తే చాలా వేరని చెప్పుకోవాలి. నిజానికి గోధుమల్లో 3 భాగాలుంటాయి. గోధుమ యొక్క ఈ పై పొరను బ్రాన్ అని పిలుస్తారు. ఇక ఇందులోనే ఫైబర్ మరియు ఎన్నో రకాల విటమిన్స్, ఖనిజాలనేవి ఉంటాయి. అయితే గోధుమ యొక్క మధ్య భాగాన్ని ఎండోస్పెర్మ్ అని అంటారు. ఇక దీనిలో ప్రధానంగా కార్బోహైడ్రేట్స్ మరియు స్టార్చ్ వంటి పిండి పదార్థాలను కలిగి ఉంటుంది. అంటే ఇది గ్లూటెన్ రూపంలో ఉన్న ఒక ప్రోటీన్ లాంటిది. ఇక గోధుమ యొక్క అత్యల్ప ఈ కింది భాగంలో ఉండే ఈ భాగాన్ని జెర్మ్ అని పిలుస్తారు. ఇక వీటిలో విటమిన్స్ మరియు మినరల్స్ అనేవి ఉంటాయి. ఇక ఎప్పుడైతే గోధుమ నుండి మైదా తయారవుతుందో ఆ సమయంలో గోధుమ నుండి బ్రాన్ మరియు జెర్మ్ని వేరు చేయటం జరుగుతుంది. అంటే ఆ సమయంలో గోధుమలో కేవలం ఎండోస్పెర్మ్ భాగం మాత్రమే మిగిలి ఉంటుంది. ఇక ఈ భాగంలోని స్టార్చ్ మరియు గ్లూటోన్ యొక్క ప్రోటీన్ అనేది మిగిలి ఉంటుంది. అయితే ఈ భాగాన్ని పిండి చేసినప్పుడే మైదా అనేది తయారవుతుంది. ముఖ్యంగా మైదా తయారీ కోసం ఫ్యాక్టరీలో ముందుగా ఏం చేస్తారు అంటే గోధుమలను అండర్ గ్రౌండ్ టనెల్స్ లో అంటే భూగర్భ సొరంగాల్లో భద్రపరుస్తారు. ఇక ఆ తర్వాత ఆ గోధుమల యొక్క శాంపుల్స్ ను తీసుకొని ముందుగా వాటిని ల్యాబ్ లో టెస్ట్ అనేది చేస్తారు. ఎందుకంటే ఆ గోధుమల్లో ఉండే తేమ, ప్రోటీన్, ఖనిజాల గురించి పూర్తిగా తెలుసుకోవటానికి. ఇక ఆ టెస్ట్ లో పాస్ అయిన తర్వాత ఆ గోధుమలను భూగర్భం నుంచి ఒక ప్రత్యేకమైన కన్వేయర్ బకెట్ ద్వారా ఈ గోధుమలన్నిటినీ ఫ్యాక్టరీలోని పైన ఉన్న మెషిన్ దగ్గరకు తీసుకువెళతారు. ఇక ఇవన్నీ పైకి చేరుకున్న తర్వాత ముందుగా గోధుమలను శుభ్రపరిచే ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. ఈ ప్రాసెస్ లోనే గోధుమలన్నిటినీ కూడా శుభ్రపరుస్తారు. ఇక ఈ ప్రక్రియని ప్రీ క్లీనింగ్ ప్రాసెస్ అని అంటారు. ఇక ఈ ప్రాసెస్ లో పెద్ద డ్రమ్ లాగా ఉన్న ఈ జల్లెడ ఏం చేస్తుంది అంటే గోధుమలో ఉన్న దుమ్ము, ధూళిని కానీ ప్లాస్టిక్, దారాలు, ఇంకేమైనా కాగితం వంటి ముక్కలు ఉంటాయి వాటన్నిటిని కూడా వేరు చేసి శుభ్రంగా జల్లెడ చేస్తుంది. ఇక ఆ తరువాత ఈ గోధుమలు గ్రావిటీ క్లీనర్ లోకి వెళతాయి. ఇక ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒకదాని మీద ఒకటి చాలా టైల్స్ అనేవి ఉంటాయి. అయితే ఇక్కడ ఉన్న గ్రావిటీ కారణంగా ఈ గోధుమలన్నీ కూడా రోలింగ్ చేస్తున్నప్పుడు కిందకు వస్తూ ఉంటాయి. ఇలా చేయడం వలన ఏం జరుగుతుంది అంటే ఈ గోధుమల్లో ఏమైనా ఇతర విత్తనాలు లేదా ఎండిపోయిన కాడలు వంటివి ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా శుభ్రపరచుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఈ గోధుమలన్నిటినీ ఫ్లో బ్యాలెన్సర్ ద్వారా ముందుకు పంపడం జరుగుతుంది. ఇక దీనిలోని స్టోరేజ్ ట్యాంక్ కూడా జత చేయబడుతుంది. ఎందుకంటే ఇది ముందుకు పంపాల్సిన గోధుమల మొత్తాన్ని కూడా నియంత్రిస్తుంది. ఆ తర్వాత ఈ గోధుమలు మ్యాగ్నెటిక్ డీస్టోనర్ లోకి వెళతాయి. ఇక దీనిలో ఒక పెద్ద ఎలక్ట్రోమాగ్నెటిక్ అనేది జత చేయబడుతుంది. ఇదేం చేస్తుంది అంటే గోధుమల్లో ఉండే ఏమైనా బోల్టులు కానీ, తీగలు, ఇటువంటి మెటల్ వస్తువులన్నిటినీ కూడా వేరు చేస్తుంది. ఇక ఆ తరువాత తదుపరి ప్రక్రియలో గోధుమలను వైబ్రో సపరేటర్ లోకి పంపుతారు. ఇక ఇదేం చేస్తుంది, దీనిలో ఉండే వైబ్రేటింగ్ జల్లెడ అనేది నిరంతరం కదులుతూ గోధుమల్లో ఉన్న చిన్న చిన్న వస్తువులు, దుమ్ము, ధూళిని కూడా శుభ్రపరుస్తుంది. ఇక ఆ తర్వాత గోధుమలు డీస్టోనర్ కు చేరతాయి. ఇక ఈ మెషిన్ లో కూడా ఒక ప్రత్యేక రకమైన వైబ్రేటింగ్ జల్లెడ అనేది ఏర్పాటు చేసి ఉంటుంది. అయితే ఇది కొద్దిగా వంగి ఉంటుంది. ఇక దీని కింద నుండేమో వేగంగా గాలి ప్రవహిస్తూనే ఉంటుంది. ఇక ఎప్పుడైతే గోధుమలు దీని గుండా వెళుతూ ఉంటాయో అందులో ఉండే రాళ్ళు, గులకరాళ్ళు, గాజు ముక్కలు బరువుగా ఉంటాయి కాబట్టి అవి అడుగునే ఉండిపోతాయి. అయితే కింద నుండి గాలి వేగంగా వస్తుంది కాబట్టి తేలికగా ఉండే గోధుమలు మాత్రం గాలితో పాటు పైకి వెళ్ళిపోతాయి.
అంతేకాకుండా కింద నుండి వచ్చే గాలి అనేది ఈ గులకరాలతో గోధుమలను మళ్ళీ కలవకుండా శుభ్రపరుస్తుంది. ఇక శుభ్రపడిన గోధుమలన్నీ కూడా గ్రావిటీ కారణంగా మరొక ప్రత్యేకమైన భాగం ద్వారా కిందకు వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, దిగువన ఉన్న ఈ భాగంలోకి వస్తాయి. ఇక మరోవైపేమో కంటైనర్లోని గులకరాలు, గాజు ముక్కలు, రాళ్ళన్నీ కూడా పేరుకుపోయి ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, ఈ మెషిన్ అనేది ఎంతో ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంటే చిన్న చిన్న గులకరాలు, రాళ్ళు, మట్టి ముక్కలను కూడా వేరు చేయగలదు. ఇక ఆ తర్వాత ఇలా శుభ్రపడిన గోధుమలు స్క్వెర్లర్కు చేరతాయి. ఇక దీనిలో కూడా రొటేటింగ్ అవ్వబడి ఒక రోల్ అనేది ఇన్స్టాల్ చేసి ఉంటుంది. అలాగే ఈ డ్రమ్ అండ్ రోల్ ఆకారంలో ఉండే ఈ మెషిన్లో ఎన్నో దంతాలు కూడా జత చేసి ఉంటాయి. ఇక ఎప్పుడైతే ఈ గోధుమలను డ్రమ్ మరియు రోల్ మధ్య ఉన్న ఒక చిన్న గ్యాప్లో ఉంచుతారో అక్కడ ఘర్షణ అంటే ఫిక్షన్ అనేది ఏర్పడుతుంది. దీని వలన గోధుమ మీద ఉండే కంటికి కనపడని మట్టి మరియు దుమ్ము, ధూళి కూడా వేరు చేయబడుతుంది. అలాగే శుభ్రపడిన గోధుమలన్నీ కూడా కిందకు పడిపోతూ ఉంటాయి. ఇక ఇలా పూర్తిగా శుభ్రపడిన గోధుమలనేవి ఆస్పిరేషన్ ఛానల్ గుండా ముందుకు పంపబడతాయి. ఇక దీనిలో ఒక ఫ్యాన్ సహాయంతో పడిపోతున్న గోధుమల గుండా వేగవంతమైన గాలిని కూడా పంపిస్తారు. ఇలా చేయటం వలన గోధుమ లోపల ఉండే దుమ్ము మరియు ధూళి కూడా పైకి ఎగురుతూ ఉంటుంది. ఇక ఇలా చేయటం వలన గోధుమలనేవి పూర్తిగా శుభ్రంగా మారిపోతాయి. అయితే ఇలా చేసిన తర్వాత గోధుమలను చివరిసారిగా శుభ్రపరచటం అంటే లాస్ట్ క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఏం చేస్తారంటే ఇలా శుభ్రం చేసిన గోధుమలను మరొకసారి నీటితో పూర్తిగా శుభ్రం చేస్తారు. ఇలా కడిగిన తర్వాత గోధుమల్లో మిగిలి ఉన్న కొద్దిపాటి మురికి కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఇక ఇలా పూర్తిగా శుభ్రపడిన గోధుమలను డ్రైయర్లోకి పంపుతారు. ఇక ఈ డ్రైయర్ అనేది తడిగా ఉండే గోధుమలను మళ్ళీ ఎండబెట్టి పొడిగా మారుస్తుంది. ఇక ఇప్పుడు చివరిగా ఇలా శుభ్రమైన ఈ గోధుమలను కన్వేయర్ బెల్ట్ సహాయంతో నిల్వ చేయటానికి ఉంచుతారు. ఎందుకంటే వీటిని పర్యావరణంలోని కీటకాలు మరియు ఎలుకల నుండి జాగ్రత్తగా కాపాడుకోవటానికి. ఇక ఇప్పుడు ఈ గోధుమల నుండి గోధుమ పిండిని తయారు చేయాలి అనుకుంటే వీటిని ముందుగా మిల్లుకు పంపుతారు. ఇక గోధుమ పిండి కోసమైతే ఈ గోధుమలను గోధుమ పిండి వేసే మిషన్లో వేస్తే సరిపోతుంది. కానీ ఈ గోధుమల నుండి మైదాను తయారు చేయాలి అంటే మాత్రం ఒక ప్రత్యేకమైన మాయిశ్చరింగ్ మెజరింగ్ డివైస్ పరికరం ద్వారా ముందుకు పంపించడం జరుగుతుంది. ఎందుకంటే దీనిలో ఉండే మైక్రోవేవ్ మరియు ఆప్టికల్ సెన్సార్స్ గోధుమలో ఉండే తేమను ముందుగా గుర్తిస్తాయి. దాని ప్రకారమే వీటిలో నీటిని కలపటం జరుగుతుంది. ఆ తర్వాత ఈ గోధుమలను ఒక హోల్డింగ్ ట్యాంక్లో సుమారుగా 10 నుండి 12 గంటల పాటు ఉంచుతారు. ఇలా ఎందుకు చేస్తారు అంటే గోధుమల యొక్క బయటి భాగం అనేది గట్టిగా మారుతుంది, కానీ లోపల ఉండే ఎండోస్పర్మ్ భాగం మాత్రం మెత్తగా ఉబ్బిపోతుంది. ఇక ఆ తర్వాత గోధుమలను క్రాకింగ్ మిల్లులోకి పంపుతారు. అయితే ఈ మిషన్లో 2 రోల్స్ అనేవి జత చేసి ఉంటాయి. ఎందుకంటే ఇవి వేరు స్పీడ్తో తిరుగుతూ ఉంటాయి, కానీ దీని మధ్యలో కొద్దిగా గ్యాప్ అనేది ఉంటుంది. అందుకే ఈ మిషన్లో ఎప్పుడైతే గోధుమ గింజలు దీని గుండా లోపలికి వెళ్ళినప్పుడు అవి పొడిగా మారవు, కానీ పగిలిపోయి 2 ముక్కల్లాగా విడిపోతాయి. ఇలా చేయటం వలన గోధుమ యొక్క 3 భాగాలైన బ్రాన్, ఎండోస్పర్మ్ మరియు జెర్మ్ అనేవి వేరుగా మారుతాయి. ఇక అలా మారిన ఈ మిశ్రమాన్ని ప్యూరిఫైర్ అనే మిషన్ ద్వారా ముందుకు పంపిస్తారు. అయితే ఇందులో ఎన్నో రకాల జల్లెడలు అనేవి ఉంటాయి. ఇక ఇప్పుడు పొడి కాబడిన ఈ మిక్చర్ అనేది ఈ మిషన్లోకి వెళుతుందో వీటిలో ఉండే రకరకాల జల్లెడలు ఏం చేస్తాయి అంటే ఇక ఈ జల్లెడలు నిరంతరం కదులుతూ ఉంటాయి. కాబట్టి ఈ గోధుమ యొక్క మిక్చర్ అయిన బ్రాన్ మరియు జర్మ్ భాగం తేలికగా ఉంటుంది కాబట్టి అవి పైకి తేలికగా లెగుస్తాయి. కానీ బాగా ఉబ్బిపోయి బరువుగా ఉన్న ఎండోస్పెర్మ్ భాగం మాత్రం కిందే ఉంటుంది. ఈ సమయంలోనే ఈ భాగాన్ని పూర్తిగా వేరు చేస్తారు. అయితే ఎండోస్పెర్మ్ యొక్క ఈ ముక్కలునే సేమోలినా అని పిలుస్తారు, అంటే రవ్వ. ఈ రవ్వతోనే మనం ఉప్మా, హల్వా వంటి ఎన్నో పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. ఇక ఈ సూజీని అంటే ఈ రవ్వ లాంటి ఈ పదార్థాన్ని మరొక మిషన్ సహాయంతో పిండిలాగా తయారు చేస్తారు. అయితే ఈ పిండి అనేది మెత్తగా తయారు అవటానికి ఈ రవ్వను చాలా మెత్తగా గ్రైండ్ చేయాల్సి ఉంటుంది. ఇలా రవ్వను మెత్తగా రుబ్బిన పిండి మైదా పిండి. దీనినే మైదా అని పిలుస్తారు. ఈ పిండితో ఎన్నో రకాల రుచికరమైన వస్తువులను తయారు చేస్తూ ఉంటారు. అయితే ఈ ఆహార పదార్థాలు తినటానికి ఎంతో రుచిగా ఉంటాయి, కానీ మన ఆరోగ్యానికి మాత్రం అస్సలు మంచిది కాదు. కాబట్టి ఫ్రెండ్స్, వీలైనంత వరకు మైదా పిండి వాడకుండా మైదాతో చేసిన ఆహార పదార్థాలు తినకుండా ఉండటానికే ప్రయత్నించండి.
మరి ఈ వీడియో ద్వారా గోధుమ పిండి మరియు మైదా పిండి ఫ్యాక్టరీలో ఎలా తయారవుతుందో మీకు వివరంగా అర్థమైంది కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మైదా పిండితో తయారు చేసిన ఏ ఆహార పదార్థాలు మీకు బాగా ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి.